సుప్రీంకోర్టు డైరెక్ట్ గా కాదు, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏది 1/10/2024 మీరు పత్రికలో చూస్తే అర్థమైంది, ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర, ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు, ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్లో అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు, కానీ మీకు జంతువులు కొవ్వు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడారని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే అబద్ధాలతో, ఎందుకంటే అది ప్రూవ్ అయిందంటే లేదు కాబట్టి ఇది అబద్ధమే, ఇలా అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి ఏం శిక్ష ఉండదా సార్? శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం అనిపిస్తారు. దేవుడిని నమ్ముకున్నారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే దేవుడిని ఖచ్చితంగా నమ్మాలి, దేవుడిని నమ్మాలి, దేవుడు పరీక్షిస్తా ఉంటాడు. ఇప్పటికీ వీళ్ళు మారతారేమో అని చెప్పి దేవుడు పానీలో వదిలేస్తూ ఉంటాడు. వీళ్ళు మారకపోవా, మొన్నటిదాకా జంతువులు కొవ్వు, దాని తర్వాత కల్తీ నెయ్యి, దాని తర్వాత రసాయనాలు, ఇంకా రేపొద్దున ఏది పడితే అది. సో ఈ మాట్లాడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదా. రెండోది, అసలు ఇది కలవటానికి అవకాశం ఉండదు. అసలు మీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు దాన్ని. మళ్ళీ కూడా ఒకసారి ప్రేక్షకులకి, ఎందుకంటే ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు దానికి ఎన్డీడీబీ ల్యాబ్ సర్టిఫికేట్ చూస్తారు, దాన్ని మూడు శాంపిల్స్ తీసుకుంటారు, 3 టెస్టులు చేస్తారు, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఈ 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలోంచి ఒక్కో శాంపిల్ తీస్తారు, తీసి ఆ టెస్టుల్లో అది పాస్ అయితేనే ఆ నెయ్యిని వాడతారు. సో అది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేటటువంటి ప్రొసీజర్ ఇదే. మీకు ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పాడు, మీకు చూడండి, ఈవో శ్యామలరావు ఏం చెప్పాడు, 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పి 20/9/2024 చెప్పాడు. కానీ ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఆ వెనక్కి పంపినటువంటి 4 ట్యాంకర్లని మళ్ళీ ఆగస్టులో మళ్ళీ టీటీడీకి పంపించారు, టీటీడీ దాన్ని వాడింది అని చెప్పి సిట్ చెప్తుంది. మరి ఆగస్టులో ఎట్లా వాడారు? వాడినప్పుడు అంటే టెస్ట్ చేయకుండా మీరు లోపలికి మళ్ళీ పంపించినట్టు అర్థం కదా. అంటే ఎవరి హయాంలో జరిగింది అది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సనాతన డ్రామా ఆర్టిస్ట్ ఉప ముఖ్యమంత్రిగా, మామూలుగా తిరుమల మీద లేనిపోయినటువంటి ప్రేమ చూపించే మిడ్ నైట్ మసాలా ఛానల్ ఓనర్ చైర్మన్గా, అదేవిధంగా బాబు నీతిమంతుడు శుద్ధమంతుడులాగా చేతులు కట్టుకొని ఫోజులు ఇచ్చే శ్యామలరావు ఈవోగా ఉన్నటువంటి టైంలో జరిగింది కదా. మరి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసి ఏదైతే విచారణ చేయాల్సింది ఎవరి మీద? ఎందుకంటే క్లియర్గా సిట్ రిపోర్ట్లో పారా నెంబర్ 6 ఒకసారి మీకు పారా నెంబర్ 6 ఒకసారి మీకు చదివితే అర్థమైంది. దాంట్లో the adulterated ghee rejected 4 tankers of AR Dairy Foods Private Limited అంటే వాళ్ళు ఏవన్గా పెట్టారు, were resupplied to TTD in the supply orders of Sri Vaishnavi Dairy Specialties Private Limited and TTD accepted the same.